మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్. ఎన్టీఆర్ని ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని సంక్షేమం అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఆత్మ గౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మ గౌరవం, సంక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ ఇది. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం. దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర, ఒక వ్యక్తికి ఒక కీర్తి. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు. ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వేదాంతుల రాఘవయ్య, గొప్ప గాయకులు ఘంటసాల, కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందర రామ్మూర్తి ఇక్కడ వారే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ అందించింది మన బందరవాసి సికే నాయుడు. సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య, అయ్య దేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు. నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి. కూచిపూడి నాట్యం దేశానికి గర్వకారణం, ప్రపంచమంతా కూడా ఆచరణీయం. అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే అలాంటి మహనీయులను స్మరించుకుంటే ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక చల్లని సాయంత్రం. ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసం, ఈ ప్రాంతం కోసం, మన కోసం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి.
ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు, చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని గెలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావమో ఒకసారి ఆలోచించండి. అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒకడున్నాడు, సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి వాటితో డ్యాన్సులు వేస్తాడు. ఒక అతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి, ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే
ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి. నాడు ముద్దులు, నేడు గుద్దుడే గుద్దుళ్ళు. అవునా కాదా? ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేయి పైకి చూపించండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈరోజు ఏమాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు ఛార్జీలుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1000 రూపాయలు అవునా కాదా? 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. మద్యం క్వార్టర్ ఆ రోజు 60 రూపాయలుంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 అవునా కాదా? పెంచిన 150 రూపాయలు ఎవరి జోబులోకి పోతా ఉంది? ఎవరి జోబులోకి పోతా ఉంది? నాసిరకం మద్యం అవునా కాదా? సొంత బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా. ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? దీనివల్ల మీరు నష్టపోయారు అవునా కాదా? అందరూ నష్టపోయారు. ఒక వర్గం కాదు. ఒక చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్న వ్యక్తి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సకాలం నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1-2 సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మారిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్ని పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన, సుపరిపాలన, పేదవాళ్ళకి కష్టాలు లేకుండా
వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను, ఊరూరు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని, అమరావతి నిలిచిపోతుందని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు, అమరావతిని చెడబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది. మనం ఇబ్బందుల్లో పడ్డాం. అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పనులేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు ఈయన వచ్చే ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను. దగ్గర 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, రైతులకు సబ్సిడీలు, బీసీలకు సంబంధించి 30 పథకాలు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ పథకాలు, మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు. పేదవాడికి పెత్తందారికి పోరాటమని. ఈ దేశంలో అసలైన సిసలైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదవాడు నిరుపేదయ్యాడు. ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లెక్కలే చెప్పాయి. 510 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఈయన ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపద అంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపదంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్కదాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీల్లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి,
నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో, పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే.